నకిలీ పాస్పోర్ట్ కేసులో సిఐడి లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. ఫేక్ పాస్పోర్ట్తో 92 మంది దేశం విడిచి వెళ్లినట్టు ఇప్పటికే గుర్తించిన సిఐడి వారి వివరాలను విదేశాంగ శాఖకు పంపింది. 92 మందిని వెనక్కి రప్పించి విచారించాలని భావిస్తున్న సిఐడి నకిలీ పాస్పోర్ట్లు రద్దు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి లేఖ రాసింది. అలాగే పాస్పోర్ట్ రద్దయిన విషయాన్ని 92 మంది ఉన్న దేశాలకు పంపనుంది. ఆయా దేశాల నుంచి వారే బలవంతంగా వెనక్కి పంపేలా ప్రయత్నాలు చేస్తోంది. ఒకే ఆధార్ నెంబర్తో అనేక చిరునామాలు, ఫేక్ పత్రాలు సృష్టించి 92 మంది పాస్పోర్ట్లు పొందారు. ఈ కుంభకోణంలో ఏజెంట్లు, పాస్పోర్ట్ సిబ్బంది కుమ్మక్కయ్యారు. జగిత్యాలతో పాటు ఫలక్నామా చిరునామాలతో ఎక్కువగా నకిలీ పాస్పోర్ట్లు పొందినట్టు సిఐడి దర్యాప్తులో తేలింది. బర్త్ సర్టిఫికేట్ కోసం నిందితులు నీలోఫర్ ఆసుపత్రి పేరు వాడుకున్నట్టు దర్యాప్తులో సిఐడి అధికారులు గుర్తించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కుంభకోణం కేసులో సిఐడి అధికారుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే చాలా మంది నకిలీ పాస్పోర్ట్లతో విదేశాలకు వెళ్ళినట్టు కూడా సిఐడి అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 12 మంది నిందితుల్ని సిఐడి అధికారులు అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో విదేశాలకు నకిలీ పాస్పోర్ట్లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి విదేశాలకు వెళ్ళినటువంటి 92 మందిని కూడా ఇక్కడికి తీసుకురావడానికి ఇప్పటికే సిఐడి అధికారులు విదేశాంగ శాఖకు ఒక డీటెయిల్స్ అంటే పూర్తి వివరాలను కూడా పంపించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఆ 92 మందిని కూడా విదేశాల నుంచి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రణాళికను ఇప్పటికే సిఐడి అధికారులు చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖకు ఒక వివరాలు అంటే ఎవరైతే ఇక్కడ నుంచి ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా వెళ్లారో వారి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఇప్పటికే సిఐడి అధికారులు విదేశాంగ శాఖకు పంపించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. రీజనల్ పాస్పోర్ట్ సంబంధించిన అధికారులకు సిఐడి అధికారులు ఒక లేఖను రాసినట్టు ఎవరెవరు ఇక్కడ నుంచి వెళ్లారు, ఏ సర్టిఫికెట్లు అందులో పొందుపరిచారు, వీటి అన్ని విషయాలకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే విదేశాంగ అధికారులకు సిఐడి అధికారులు లేఖ రాయడం జరిగింది. ఇంకా ఆయా దేశాల నుంచి వారే బలవంతంగా వెనక్కి పంపే ప్రయత్నాలు చేయాలంటూ కూడా సిఐడి అధికారులు లేఖలో ప్రస్తావించడం కూడా సమాచారం తెలుస్తుంది. ఒకే ఆధార్ నెంబర్ తో అనేక చిరునామాలు, ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి దాదాపు 92 మంది విదేశాలకు వెళ్ళినట్టు కూడా సిఐడి అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. పాస్పోర్ట్ కుంభకోణంలో ఏజెంట్లతో పాటు పాస్పోర్ట్ వెరిఫికేషన్ సిబ్బంది కూడా ఇందులో కుమ్మక్కైనట్లు కూడా అటు సిఐడి అధికారులు ఎవిడెన్స్ కరెక్టారు. జగిత్యాలతో పాటు హైదరాబాద్, ఫలక్నామా, అదేవిధంగా కొన్ని ప్లేసెస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ నుంచి వీరందరూ కూడా ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ ఐడి ప్రూఫ్ తో, ఫేక్ చిరునామాలతో, అడ్రస్ ప్రూఫ్ తో వీరందరూ కూడా పాస్పోర్ట్లు తీసుకొని విదేశాలకు వెళ్ళినట్టు కూడా సిఐడి అధికారులు ఆధారాలు సేకరించారు. బర్త్ సర్టిఫికేట్ కోసం నీలోఫర్ లో ఉన్న కొంతమంది ఏజెంట్స్ ని, బ్రోకర్స్ ని కూడా వీరు ఉపయోగించినట్లు కూడా సిఐడి అధికారులు ఆధారాలు సేకరించారు. వీరందరూ సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే సిఐడి అధికారులు చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 12 మంది నిందితుల్ని సిఐడి అధికారులు అదుపులో తీసుకొని వారందరినీ కూడా విచారిస్తున్నారు. ఇందులో కీలక సభ్యుడిగా హైదరాబాద్ చెందినటువంటి పాతబస్తీకి చెందినటువంటి వ్యక్తి కీలక సభ్యుడిగా ఉన్నాడు. అతని ద్వారానే వీరంతా తతంగం నడిచినట్టు కూడా తెలుస్తుంది. ఇక వీరితో పాటు ఇంకా ఎవరెవరు విదేశాలకు వెళ్లారు, 92 మందినైనా ఇంకా వీరికి ఎవరెవరు ప్రభుత్వ అధికారంలో, ఎందుకంటే ఒక పాస్పోర్ట్ పంపించాలంటే వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం. వారు వీరితో కుమ్మక్కై వీరందరూ కూడా డబ్బులు తీసుకొని ఇదంతా ఖచ్చితంగా నడిచినప్పుడు కూడా సిఐడి అధికారులు ఆధారాలు సేకరించారు. సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి శిఖా గోయల్ నేతృత్వంలో ఈ యొక్క బృందాలు మొత్తం కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే 12 మందిని అదుపులో తీసుకున్నటువంటి సిఐడి అధికారులు వారిని కస్టడీలు తీసుకొని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. కస్టడీలో అనేక అంశాలు కూడా సిఐడి అధికారులు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. చాలా మంది విదేశాలకు ఫేక్ సర్టిఫికేట్ ద్వారా, ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా క్రియేట్ చేసుకుని 92 మంది విదేశాలకు వెళ్లారు. వారందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చే విధంగా సిఐడి అధికారులు మాత్రం పావులు కలుస్తున్న పరిస్థితి మాత్రం తప్పదు. థాంక్యూ సునీల్.